నెంబర్ 2 ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన అధికారులు ఫిర్యాదులు తీసుకుని దాఖలాలు మరెన్నో వేలల్లో అంటూ అది చంద్రబాబు ఉన్నప్పుడు ఉంటాయి, తర్వాత ఉంటుంటాయి. కాకపోతే దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసలు సంబంధమే లేదు. అలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. కానీ దాని మీద బురద చల్లడం అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా సంక్షేమ పథకాలు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విద్యా దీవెనో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటిది, లేకపోతే అమ్మఒడో ఇట్లాంటి దీంట్లో డబ్బులు తినేశారు 1000 కోట్లు అని చెప్దామంటే నమ్మరు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, దాంట్లో లంచాలు తిన్నట్టు ఎక్కడ చూపించలేకపోయారు. అట్లాగే వాలంటీర్ల ద్వారా పోనీ లంచాలు తిన్నారని చెప్దామంటే అది కుదరలేదు. కాబట్టి ఇప్పుడు కళ్ళ ఎదుట లేనటువంటిది రాబోయేటటువంటి చట్టానికి అది ఎవరినో దోచుకోవడానికి అన్నటువంటి ఒక భ్రమని కల్పించడం ద్వారా ఒక ప్రయత్నం. దానికి సాక్ష్యం ఏంటి అంటే గతంలో భూ వివాదాలు, ఇప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి లక్షలాది కేసులు ఏంటి? అవి చంద్రబాబు ఉన్నప్పుడు జరిగినాయే కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు అవన్నీ వ్యక్తిగత వివాదాలని రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది సాధారణ ప్రజలకు అర్థం కాదు కాబట్టి దోచేసుకుంటున్నారనే ఒక చిన్న పాయింట్. ఎట్లయితే గతంలో 2G కుంభకోణానికి సంబంధించి జయలలిత కనుక గాలి మింగేశారు అని ఎట్లా ప్రచారం చేసి లబ్ధి పొందిందో అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారని చూడాల్సి. అయితే అరాచకం